హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు చూసిన ఈ ఇమేజెస్ అన్నీ కూడా వాట్సాప్తో జనరేట్ చేసినవి. అంటే వాట్సాప్లో ఏఐని యూజ్ చేసి జనరేట్ చేసినవి. సో వాట్సాప్లో జనరేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? సో వీడియోలోకి రండి, చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం వాట్సాప్ ద్వారా ఏఐ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. అయితే ఆ ప్రాసెస్ ఎలా అనేది మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, మనం సాధారణంగా ఏఐ సంబంధించిన ఇమేజెస్ని జనరేట్ చేయడానికి ఏఐ టూల్స్ని అయితే యూజ్ చేస్తుంటాం. సో ఈ ఏఐ టూల్స్ని మనం గూగుల్లో లేదంటే మన సిస్టంలో మొబైల్లో బ్రౌజర్లో సెర్చ్ చేసి ఆ యాప్ కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ వచ్చిన తర్వాత దాంట్లో మనం లాగిన్ చేసుకొని యూజ్ చేస్తాం. సో ఎలాంటి లాగిన్ లేకుండా మన వాట్సాప్ ద్వారానే ఏఐని యూజ్ చేయవచ్చు. సో ఎలా అనేది ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను. సో దీనికోసం ఏంటంటే ఫ్రెండ్స్, మనం వాట్సాప్ ద్వారా ఏఐ ఇమేజెస్ని జనరేట్ చేయడానికి ఈ కనిపించే వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తాం వాట్సాప్లో. సో దీని పేరు పర్ప్లెక్సిటీ అనమాట. సో ఇది వచ్చేసి చాట్‌జీపీటీ, గూగుల్ జెమినై, క్లాడ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇలాంటి యాప్స్ మనం యూజ్ చేసి ఏ విధంగా ఇమేజెస్ని జనరేట్ చేస్తామో, ఇన్ఫర్మేషన్ మనం పొందుతామో, సో అలా ఈ వెబ్సైట్ అయితే పనిచేస్తుంది. అయితే మనం ఈ వెబ్సైట్లోకి వెళ్ళకుండానే డైరెక్ట్గా వాట్సాప్ నుంచి అయితే మనం ఏఐ ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు అనమాట. ఏఐ ద్వారా చాట్ చేయవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మనం పొందవచ్చు అనమాట. సో ఇవన్నీ ఎలా చేస్తారనేది చూద్దాం. అయితే దీనికోసం నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్గా వాట్సాప్లో చాట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ చాట్ విండో ద్వారా మీరు డైరెక్ట్గా దాన్ని క్వశ్చన్ చేయవచ్చు, ఏదైనా అడగాలంటే అడగవచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ జనరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఆ వాట్సాప్ ద్వారానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వాట్సాప్లో ఇప్పుడు కనిపించే ఈ చాట్ విండో వచ్చేసి పర్ప్లెక్సిటీ విండో అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పర్ప్లెక్సిటీ సంబంధించిన ఈ వాట్సాప్ చాట్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ లింక్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నుంచి క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఈ వాట్సాప్ చాట్లోకి అయితే రీడైరెక్ట్ చేయబడతారు. డైరెక్ట్గా ఇక్కడ వాట్సాప్ చాట్ అయితే ఓపెన్ అవుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేయగానే. సో అలా యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇది ఎలాంటి స్కామ్ కాదు. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఏదో అవుతుందని భయపడారు. ఇది ఏమీ అలాంటి లింక్ కాదు. ఇదేంటంటే ఈ పర్ప్లెక్సిటీ వెబ్సైట్ వాళ్ళు డైరెక్ట్గా ప్రొవైడ్ చేసిన వాట్సాప్ చాట్ లింక్ అనమాట. సో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ చాట్ విండోలోకి అయితే రీడైరెక్ట్ చేయబడతారు. సో దీంట్లో మీరు ఏదైనా దీన్ని అడగచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ క్యాపబిలిటీస్ అని చెప్పి ఈ పర్ప్లెక్సిటీని నేను అడుగుతున్నాను. సో అడగగానే మనకి ఇక్కడ ఇది ఆన్సర్ ఇస్తుంది. నేను ఒక ఏఐ పవర్డ్ సెర్చ్ బడ్డీని అని చెప్పి ఇది చెప్తుంది. ఇది ఇంకేం చెప్తుందంటే ఐ కెన్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ క్విక్ ఫ్యాక్ట్స్, డీప్ రీసెర్చ్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ యూజింగ్ రియల్ టైమ్ ఇంటర్నెట్ సెర్చెస్ అండ్ అడ్వాన్స్ ఏఐ మోడల్ లైక్ చాట్‌జీపీటీ 4.0 and Claude 4 Sonnet, and I can also summarize articles, help with travel plans and compare prices, generate content and remember our conversation for smooth follow-ups. సో ఇలా ఇవన్నీ చేస్తా అని చెప్తుంది. అయితే ఇది చాట్‌జీపీటీలో ఇమేజ్ని మనం ఎలా జనరేట్ చేస్తామో అలాంటి ఇమేజెస్ కూడా జనరేట్ చేయవచ్చు అనమాట. సో దీనికోసం ఏంటంటే ఈ పర్ప్లెక్సిటీనే కాదు, ఏ చాట్లో ఏ ఇమేజెస్ మీరు జనరేట్ చేయాలనుకున్నా దానికోసం మీకు కావాల్సింది ఒక పర్ఫెక్ట్ ప్రాంప్ట్ అనమాట. మీ ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు జనరేట్ చేసే ఇమేజ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో దీంట్లో ఒక చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ పర్ప్లెక్సిటీ అనే దాంట్లో మనం జనరేట్ చేసినప్పుడు ఒకలాంటి ఇమేజ్ జనరేట్ కావచ్చు, చాట్‌జీపీటీలో జనరేట్ చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్ తోటి ఇంకోలాంటి ఇమేజ్ జనరేట్ కావచ్చు, గూగుల్ జెమినైలో జనరేట్ చేసినప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ ఇమేజ్ జనరేట్ కావచ్చు. దీంట్లో ఏంటంటే మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ అంతా అదే సేమ్ ఉంటుంది. బట్ అది ఇమేజ్ జనరేషన్ ప్రాసెస్లో దానికి ఎవరైతే ఈ ఇమేజ్ ట్రైనింగ్ ఇస్తారో, సో ఈ ఏఐ మోడల్స్ అన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చిన మోడల్స్. సో వాటికి ఫీలింగ్స్ ఉండవు, కానీ అవి మనం చెప్పిన ప్రాంప్ట్ని బట్టి వర్క్ చేస్తుంటారు అనమాట. అంటే ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇమేజ్ జనరేట్ చేస్తాయి, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఇంకేదన్నా మనకు చాట్ చేయమంటే చాట్ చేస్తాయి. సో ఇలాంటి వర్క్స్ అన్నీ వాటికి ఆల్రెడీ ట్రైన్ చేశారన్నమాట. సో వాటికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారో, ఏం చేయమని ట్రైనింగ్ ఇచ్చారో దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇక్కడ ఈ పర్ప్లెక్సిటీ కూడా మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. సో దానికి సాక్ష్యమే ఇప్పుడు ప్రజెంట్ మనం చేయబోయే ఈ ఇమేజ్ జనరేషన్
ప్రాంప్ట్స్ అనమాట. సో నా దగ్గర కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాంప్ట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా వాడుకోవచ్చు. మీరు ఆ ప్రాంప్ట్స్ వాడుకొని ఇలాంటి ఇమేజెస్ కూడా మీ మొబైల్లోనే జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఒక 10 ప్రాంప్ట్స్ అయితే యూజ్ చేస్తాను. ఆ 10 ప్రాంప్ట్స్ మనకి ఈ విధంగా ఇమేజెస్ జనరేట్ చేస్తాయో చూపిస్తాను. అది ఓన్లీ వాట్సాప్ నుండి మాత్రమే. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రాంప్ట్ అయితే తీసుకుంటాను. ఇది వచ్చేసి బర్నింగ్ తాజ్మహల్ అనమాట. సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇది. సో ఈ ప్రాంప్ట్ని అయితే నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే ఇది ఇక్కడ ఒక మెసేజ్ని అయితే మనకి ఇచ్చేసింది. దట్ సౌండ్స్ అబ్సల్యూట్లీ మ్యాజికల్, గివ్ మీ ఏ మూమెంట్ వైల్ ఐ బ్రింగ్ యువర్ మినియేచర్ తాజ్మహల్ డయోరమా టు లైఫ్ అని చెప్పి ఒక చిన్న మెసేజ్ ఇచ్చింది. మెసేజ్ ఇచ్చి మనకి పైన చూసుకుంటే టైపింగ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ టైపింగ్ అని మీరు చూడొచ్చు. ఈ టైపింగ్ అని కనిపిస్తున్నంతసేపు అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంది అనమాట. సో అలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి మనకి ఇమేజ్ జనరేషన్ అయితే చేసి ఇస్తుంది. సో దానికోసం కొంచెం టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మిగతా యాప్స్లో తీసుకునేంత టైం తీసుకోదు. సో మీరు చూసారు కదా ఎంత తక్కువ టైంలో ఇది ఫాస్ట్గా తాజ్మహల్ ఇమేజ్ని జనరేట్ చేసి ఇచ్చింది చూడండి. సో చూసారు కదా మనం ఇచ్చిన ఈ ప్రాంప్ట్కి ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసి ఇచ్చింది. ఇది చాలా స్పీడ్గా జనరేట్ చేస్తుందన్నమాట మిగతా యాప్స్తో కంపేర్ చేసినప్పుడు, అంటే మిగతా ఏఐ టూల్స్తో కంపేర్ చేసినప్పుడు ఇది ఇమేజ్ జనరేషన్ చాలా స్పీడ్గా చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక ప్రాంప్ట్ కూడా నేను ఇస్తున్నాను, ఇచ్చేసి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేయగానే ఇది మళ్ళీ మనకు ఒక మెసేజ్ ఇక్కడ ఆన్సర్ ఇస్తూ మళ్ళీ అది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుంది. అయితే దీని ప్రాసెస్ కోసం మొబైల్ యూజ్ చేయవచ్చు, కానీ నేను పీసీలో అయితే యూజ్ చేస్తున్నాను వాట్సాప్. ఎందుకు అంటే మనకి ఈ ఇమేజ్ని మనం జూమ్ చేసిన చాలా నీట్గా కనిపిస్తుంది పీసీలో అయితే. అదే మన మొబైల్లో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది, మీరు ఆ క్లారిటీని అబ్జర్వ్ చేయలేరు, గమనించలేరు. సో కాబట్టి ప్రాసెస్ కోసం నేను ఈ పీసీని అయితే వాడుతున్నాను. సో ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి నేను అడిగాను. సో అడగగానే మనకి ఇలాంటి ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ నేను నా ఫోటోని అప్లోడ్ చేసి సో నా ఫోటోని అలాంటి స్టైల్లో ఇమేజ్ జనరేట్ చేయమని అడుగుతాను. సో ఇక్కడ నేను ఈ అటాచ్ పైన క్లిక్ చేసి నేను ఒక ఫోటో అయితే చూజ్ చేస్తాను నాది. సో చూడండి ఇక్కడ వేరే వాళ్ళది ఎవరిదో ఫోటో అయితే జనరేట్ చేసింది. సో ఇక్కడ మన ఫోటోతో మనం ఎలా చేయొచ్చు అనేది నేను ఇక్కడ చేస్తాను. ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేసేసి దీనికి 8K వైడ్ యాంగిల్ ఫోటో ఈ స్కై నుంచి జంప్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేయమని అయితే దీన్ని అడిగాను. సో అడగగానే ఇది ఓకే అని చెప్పి గెట్ రెడీ ఫర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మనకు ఒక మెసేజ్ని అయితే ఇచ్చి ఇది బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ అవుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయిన తర్వాత మనకు కొంచెం టైం తీసుకొని ఇమేజ్ని అయితే జనరేట్ చేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ ఇమేజ్ అయితే మనకు స్కై నుంచి డై చేస్తున్నట్టుగా జనరేట్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. సో చూడండి ఇక్కడ స్కై నుంచి డై చేస్తున్నట్టుగా ఇక్కడ నా పోలికలతో అయితే ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసి చూపించింది. సో చూడండి సో ఇలాంటి ఈ రియలిస్టిక్ ఇమేజెస్ అన్నీ కూడా మనం జనరేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా వాట్సాప్ ద్వారానే, నేను ఏ వెబ్సైట్ యూజ్ చేయట్లేదు, ఇదంతా వాట్సాప్. సో వాట్సాప్లోనే నేను ఇదంతా చేస్తున్నాను. సో ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి ఒక లీఫ్ లాంటిది ప్రాంప్ట్ అనమాట. సో ఈ ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసి చూద్దాం సో ఎలాంటి ఎఫెక్ట్ని ఇస్తుందో. సో ఇదేంటంటే ఒక లీఫ్ పైన ఒక డిఫరెంట్ ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ కానీ కంట్రీ ల్యాండ్ మార్క్ కానీ ఉంటూ ఒక గ్లోయింగ్ ఇమేజ్తోనైతే ఇది జనరేట్ చేస్తుంది అనమాట. రియలిస్టిక్గా ఎలా ఉంటుందనేది జనరేట్ అయిన తర్వాత చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకి ఇది అయితే జనరేట్ చేసింది. సో ఒక లీఫ్ పైన ఒక ఈఫిల్ టవర్ లాంటిది సో ఒక ల్యాండ్ మార్క్ను అయితే ఇది జనరేట్ చేసి అయితే చూపించింది. సో ఇది మీరు చాట్ జీపీటీలో జనరేట్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా జనరేట్ కావచ్చు, ఎందుకంటే దీనికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారో ఆ ట్రైనింగ్ని బట్టి ఇది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఒక్కొక్క దానికి ఒకలాంటి ట్రైనింగ్ అయితే ఇస్తానమాట ఈ ఏఐ టూల్స్కి. సో నెక్స్ట్ రియలిస్టిక్ వాల్ పెయింటింగ్ అయితే నేను జనరేట్ చేస్తున్నాను. సో దీనికోసం ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడైతే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రొవైడ్ చేయగానే ఇది హెచ్డిఆర్ రియలిస్టిక్ ఒక వాల్ పెయింటింగ్ నుంచి వాటర్ వస్తున్నట్టుగా ఒక డిఫరెంట్ ఏ ఇమేజ్ని అయితే ఇది జనరేట్ చేసి చూపిస్తుంది. చూడండి ఇక్కడైతే ఈ ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఇదొక వాల్ పెయింటింగ్ లాంటి సీను. సో దీంట్లో నుంచి ఈ వాటర్ ఫ్లో అనేది మన రూమ్లోకి వస్తున్నట్టుగానైతే ఇది జనరేట్ చేసింది. సో ఇది ఒక లాంటి ప్రాంప్ట్ అనమాట. అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి ఈ ఇమేజెస్ అనేది జనరేట్ అవుతాయి. సో ఇంకొక ప్రాంప్ట్ అయితే ఇద్దాం. సో ఇది వచ్చేసి ఒక ఫిమేల్ డాల్ లాంటిది ఇమేజ్ అనమాట. సో ఇది ఇక్కడ నేను కాపీ చేసుకొని ఈ ప్రాంప్ట్ అయితే నేను వాట్సాప్లో ఇచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేయగానే ఇది మనకు మన సీన్ని జనరేట్ చేస్తుందని చెప్పి ఒక మెసేజ్ అయితే ఈ డిస్ప్లే చేసి ఇది బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయితే చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ జనరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి ఎంత స్పీడ్గా జనరేట్ చేస్తుందో. సో ఇది
ఒక డాల్ లాంటి ఏఐ మోడల్ కప్లో కూర్చున్నట్టుగా ఒక డిఫరెంట్ ఏఐ ఇమేజ్ అనమాట. సో చూడండి, సో ఇలాంటి రియలిస్టిక్ ఇమేజెస్ అన్నీ మనం వాట్సాప్ యూజ్ చేసే జనరేట్ చేయవచ్చు. కానీ మనం ఇచ్చిన ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఉంటే సో ఎలాంటి ఇమేజెస్ అయినా మనం వాట్సాప్లోనే జనరేట్ చేయవచ్చు. సో ఇంకొక ప్రాంప్ట్ అయితే నేను కాపీ చేసుకొని వాట్సాప్లో అయితే నేను ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. ఎంటర్ చేయగానే ఈ పర్ప్లెక్సిటీ మనకు ఒక మెసేజ్ని ఇస్తుంది. ఇది అంటే ఈ స్టన్నింగ్ ఇమేజ్ నేను జనరేట్ చేస్తున్నా అని చెప్పి మనకి ఇది రిప్లై ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో టైపింగ్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో వర్క్ చేసి మనకి ఇంకొక ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. సో చూడండి, ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. సో చూడండి, ఇది ఒక ఎల్లో క్యాండిల్ లాంటి ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో దీంట్లో ఇది కింద వచ్చేసి ఎల్లో క్యాండిల్ ఉంది, పైన చూస్తే దీని నుంచి వచ్చే పొగ లాంటిది అనమాట. సో ఇది ఒక ఆకారాన్ని అయితే జనరేట్ చేసింది. సో ఒకలాంటి డైనోసార్ కానీ ఒకలాంటి డిఫరెంట్ ఇమేజ్ని ఇది జనరేట్ చేసింది చూడండి. సో ఇది మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి మనకి ఇలాంటి ఇమేజ్ అయితే జనరేట్ చేసింది. సో ఇంకొక ఇమేజ్ అయితే జనరేట్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి 3D డాల్ టైప్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 3D డాల్ టైప్ ఉన్న ఈ ప్రాంప్ట్ని అయితే మనం ఇక్కడ పేస్ట్ చేసాము. ఈ పర్ప్లెక్సిటీ మనకు రిప్లై ఇచ్చింది, ఈ ఇమేజ్ జనరేట్ చేస్తున్నా అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ చేస్తుంది. ఇక్కడ పైన మనకు టైపింగ్ అనేది కనిపిస్తుంది. సో కింద మనకు చూస్తుండగానే ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో ఇలాంటి ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో ఇప్పటిదాకా మనం చూసిన ఇమేజెస్ అన్నీ కూడా డిఫరెంట్ ఇమేజెస్. సో ఒకదానికొకటి సంబంధమే లేదు. సో అలాంటి ఇమేజెస్ ఇదైతే ఇక్కడ జనరేట్ చేసింది. సో నెక్స్ట్ ఇంకొక ప్రాంప్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో, మీకు తెలుసు అనుకుంటా, ఫుట్బాల్ ప్లేయర్. సో అతని ఇమేజ్ని మనము ఎలా జనరేట్ చేస్తామని చెప్పి మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చాము. ఒక రియలిస్టిక్ ఫోటోగ్రాఫ్ని మనం జనరేట్ చేయమని అయితే ఇచ్చాము. సో ఇది మనకు జనరేట్ చేస్తా అని చెప్పి మనకు ఆన్సర్ ఇచ్చింది. బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ అవుతుంది. సో మనం చూస్తుండగానే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ఇదైతే ఇమేజ్ని జనరేట్ చేస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో సంబంధించిన ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. సో ఇది జస్ట్ లైక్ కార్టూన్ మోడల్లో ఉండే ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది అనమాట. సో చూడండి, ఇదంతా వండర్ఫుల్గా ఉందో. సో ఇలాంటివన్నీ కూడా మనం వాట్సాప్ నుంచే చేయవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక హైపర్ 3D LED డిస్ప్లే మోడల్ అయితే మనం దీనికి సంబంధించిన ఈ ప్రాంప్ట్ని అయితే ఇస్తున్నాం. సో ఇచ్చేసి సెండ్ చేసాము. సో సెండ్ చేయగానే ఇది ఒక రియలిస్టిక్గా ఉండే డైనోసార్ మోడల్ని అయితే వాల్ పై నుంచి బయటకు వస్తున్నట్టుగా మన ఫారిన్లో కొన్ని మోడల్స్ అయితే చూస్తాం, కొన్ని యాడ్ సంబంధించినవి. సో యాడ్ నుండి డైనోసార్ బయటకు వస్తున్నట్టుగా ఈ మోడల్ అయితే ఉంటుంది. సో ఇది 3D LED డిస్ప్లే టైప్లో ఉండే మోడల్ అనమాట. సో ఇలాంటి డిజిటల్ ఇమేజ్ని ఏ ఇమేజ్ని అయితే ఇది జనరేట్ చేసిస్తుంది అనమాట. సో చూడండి, వెంటనే ఇది జనరేట్ అయితే చేసింది. 3D LED వాల్ పైన ఒక డిజిటల్ డిస్ప్లే టైప్లో ఉండే ఈ డైనోసార్ 3D ఇమేజ్ని అయితే ఇది జనరేట్ చేసింది. సో చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో. సో ఇలాంటి రియలిస్టిక్ ఇమేజెస్ అన్నీ కూడా మనం మొబైల్లో వాట్సాప్లోనే చేయవచ్చు. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇది లాస్ట్ ప్రాంప్ట్. ఇంకా చాలా ప్రాంప్ట్స్ ఉన్నాయి, కానీ జస్ట్ మీకు మోడల్గా చూపించడానికి కోసం ఇవన్నీ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే మనం వాట్సాప్ ద్వారా ఏఐని యూజ్ చేస్తూ ఎలాంటి డిఫరెంట్ ఇమేజెస్ని మనం జనరేట్ చేయవచ్చు అని చెప్పి నేను డిఫరెంట్ ప్రాంప్ట్స్ని అయితే తీసుకొని మీకు జనరేట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకు ప్రాంప్ట్ని బట్టే ఇమేజ్ జనరేషన్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్లో ఏదైనా కొంచెం అటు ఇటుగా అయితే ఇమేజ్ జనరేషన్ ఉండదు, అంటే అది అర్థం చేసుకున్న విధంగా జనరేట్ చేస్తుంది. సో మనము దానికి అర్థమయ్యే విధంగా ఈ ప్రాంప్ట్ని అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనము చూస్తుండగానే ఈ ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫాలో మై ఛానల్ ప్రాంప్ట్ అని చెప్పి నేను ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేయమని ఇచ్చాను. సో ఇది జనరేట్ చేసి మనకి ఇలా చూపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ ఇమేజ్, ఇది ఒక డిఫరెంట్ ఇమేజ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక డిఫరెంట్ ఇమేజ్. సో ప్రీవియస్గా మనం జనరేట్ చేసింది ఇదొక ఇమేజ్, 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 ఇదొక ఇమేజ్. సో ఇక్కడ నుంచి మనం అన్ని ఇమేజెస్ అయితే అంటే ప్రాంప్ట్స్ని అయితే ఇచ్చి ఈ ఇమేజెస్ని జనరేట్ చేసాం. సో ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది ఫోర్త్ వన్, ఇది ఫిఫ్త్ వన్, ఇది సిక్స్త్ వన్, ఇది సెవెంత్ వన్, ఇది ఎయిత్ వన్, ఇది నైన్త్ వన్, ఇది 10th వన్, ఇది 11th వన్. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్, 7th వన్, 8th వన్, 9th వన్, 10th వన్, 11th వన్. సో ఇలా మనము ఈ వాట్సాప్ని యూజ్ చేసే ఇలాంటి అద్భుతమైన ఏఐ ఇమేజెస్ని అయితే జనరేట్ చేయవచ్చు. మనం ఇప్పుడు ఈ ఇమేజ్ జనరేషన్ కోసం ఏదో టూల్ పైన డిపెండ్ కావాల్సిన అయితే అవసరం లేదు. ఎందుకంటే సో ఈ పర్ప్లెక్సిటీ అనే యాప్ ద్వారా మనం డైరెక్ట్గా వాట్సాప్లో చాట్ ద్వారానే ఇలాంటి అద్భుతమైన ఇమేజెస్ అన్నీ జనరేట్ చేయవచ్చు.
సో చూడండి, మనం ప్రాంప్ట్ ఇస్తే ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ జనరేట్ చేసి అయితే ఇచ్చింది. మీకు ఇంకా మరిన్ని AI అప్డేట్స్ కావాలనుకుంటే ఇలా మన ఛానల్ని అయితే ఫాలో అండి. మీకు మంచి మంచి ప్రాంప్ట్స్ అయితే ముందు వస్తాయి. అదేవిధంగా AI సంబంధించిన ఇంకా మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా మనం వాట్సాప్ని యూజ్ చేసి AI కంటెంట్ని జనరేట్ చేయవచ్చు. అంటే AI ద్వారా ఇమేజెస్ని జనరేట్ చేయవచ్చు, చాట్ చేయవచ్చు, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు. ChatGPT ఎలా అయితే వర్క్ చేస్తుందో అలాంటి పనులన్నీ కూడా ఈ యాప్తో అయితే చేయవచ్చు అనమాట. సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.